ఇప్పుడు నేను చెప్పబోయే కిల్లర్ గురించి మీ లైఫ్ లో ఎప్పుడైనా ఉండరు. 1919లో ఒక ఎక్స్మన్ అనే ఒక సీరియల్ కిల్లర్ చేసిన క్రైమ్స్ అనేది అమెరికా హిస్టరీలోనే చాలా మిస్టీరియస్ కేస్. అసలు ఈయనకి ఎక్స్మెన్ అనే పేరు ఎందుకు వచ్చిందంటే ఈ సీరియల్ కిల్లర్ అందరినీ గొడ్డలతో చంపేసేవాడు, అందుకే ఈయనకి ఎక్స్మెన్ అనే పేరు వచ్చింది. ఈ సీరియల్ కిల్లర్ గురించి అమెరికా పోలీసులు స్టిల్ ఇప్పటికీ ఈ కేసుని సాల్వ్ చేయలేకపోయారు. అర్ధరాత్రి కరెక్ట్ గా 12 అయిన అమెరికాలో ఉండే న్యూ ఓర్లియన్స్ అనే సిటీలో ఉండే ప్రజలు నైట్ మొత్తం ఈ సీరియల్ కిల్లర్ కి భయపడి నిద్రపోయేవారే కాదు. వీళ్ళంతా నైట్ నిద్రపోకుండా జాజ్ మ్యూజిక్ ని ప్లే చేస్తూనే ఉండేవాళ్ళు. అసలు ఈ జాజ్ మ్యూజిక్ కి ఈ మర్డర్ చేస్తున్న ఈ సీరియల్ కిల్లర్ కి అసలు సంబంధం ఏంటి? అసలు ఈ కిల్లర్ ఎవరు? ఈ క్రైమ్స్ అన్ని దేనికోసం చేస్తున్నాడు? ఈ కిల్లరే డైరెక్ట్ గా పోలీసులకి నన్ను పట్టుకుండా ఛాలెంజ్ విసిరినా సరే పోలీసులు ఇతన్ని ఎందుకు పట్టుకోలేకపోయారు అనే అన్ని విషయాలను మనం ఈ వీడియోలో చూద్దాం. 1990లో అమెరికా న్యూ ఓర్లివన్ అనే సిటీలో చాలా మంది ఇటాలియన్ కి సంబంధించిన వ్యాపారులు ఇక్కడ ఉండేవాళ్ళు. వ్యాపారులు డే మొత్తం వాళ్ళ వర్క్ ను ఫినిష్ చేసుకుని నైట్ అయితే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోయేవాళ్ళు. కరెక్ట్ గా అర్ధరాత్రి 12 పెద్ద గొడ్డల్ని పట్టుకొని చీకట్లు బ్లాక్ గా ఉండే ఒక పెద్ద ఆకారం నీడ ఆ సిటీలో ప్రశాంతంగా పడుకున్న వాళ్ళ ఇంట్లోపై పడేది. ఇలా ఈ కిల్లర్ నీడ ఆ రోజు ఎవరింట్లో పడుతుందో ఆ రోజు ఆ ఇంట్లో ఉండే వాళ్ళకి ఒక పీడకల. ఇలా ఈ కిల్లర్ ఆ రోజు ఎవరినైతే చంపాలని ప్లాన్ వేస్తాడో ఆ రోజు ఈ కిల్లర్ వాళ్ళని చంపడానికి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తాడు. ఈ కిల్లర్ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళ డోర్ ని నాక్ చేస్తాడు. గొడ్డల్ని పట్టుకొని వచ్చిన ఈ సీరియల్ కిల్లర్ ని చూసిన ఆ ఇంట్లో వాళ్ళు తలుపు తీయకపోతే సీరియల్ కిల్లర్ చంపడానికి తనతో పాటు తీసుకొచ్చిన గొడ్డలతో వాళ్ళ ఇంట్లో డోర్ని కానీ లేకపోతే వాళ్ళ ఇంటి కిటికీని కానీ పగలగొట్టి ఆ ఇంట్లోకి అయితే దూరుతాడు. ఆ రోజు ఆ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందిని తన గొడ్డలతో చంపేసేవాడు. 1918 to 1919 ఈ ఎక్స్మెన్ న్యూ ఓర్లియన్స్ సిటీలో చేసిన క్రైమ్స్ అన్ని అక్కడ ఉండే ప్రజలను మొత్తం వణికించింది. మే 23, 1918 ఈ సిటీలో ఉండే ఒక ఇటాలియన్ కిరాణా వ్యాపారి అయినటువంటి జోసెఫ్ తన వైఫ్ క్యాథరిన్ వాళ్ళ ఇంట్లో ప్రశాంతంగా పడుకున్నారు. అనుకున్నట్లుగానే ఆ రోజు అర్ధరాత్రి 12 అయింది. గుడ్డల్ని పట్టుకున్న ఒక పెద్ద ఆకారం నీడ జోసెఫ్ ఇంటిపై పడింది. ఈ కిల్లర్ జోసెఫ్ ఇంట్లోకి దూరి జోసెఫ్ ని తన భార్యని తనతో పాటు తెచ్చుకున్న గొడ్డలతో దారుణంగా చంపేశాడు. ఇలా కిల్లర్ ఆ ఇంట్లో వాళ్ళని చంపేసిన తర్వాత ఆ ఇంట్లో ఉండే గోల్డ్ని కానీ మనీని కానీ ఏ వస్తువును కానీ దొంగలించేవాడు కాదు. అయితే కిల్లర్ చంపిన ఇంట్లోనే తనకు అంటుకున్న రక్త మార్కుల్ని క్లీన్ చేసుకొని అక్కడ ఉండే కొత్త బట్టలు వేసుకొని అక్కడ నుంచి పారిపోయేవాడు. ఇలా జోసెఫ్ ని చంపిన తర్వాత పోలీసులు ఈ కేసుని ఇన్వెస్టిగేషన్ చేయడం స్టార్ట్ చేశారు. ఈ పోలీసులు ఫస్ట్ వాళ్ళ ఇన్వెస్టిగేషన్ లో జోసెఫ్ తమ్ముడైనటువంటి ఆండ్రూని వీళ్ళని చంపాడని పోలీసులు అనుకున్నారు. దీనికి రీజన్ ఏంటంటే పోలీసులు ఆండ్రూని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు ఈ సీరియల్ కిల్లర్ ఈ జోసెఫ్ ని తన వైఫ్ క్యాథరిన్ ని చంపేటప్పుడు వచ్చిన సౌండ్స్ తనకు కూడా వినిపించాయని ఆండ్రూ అయితే పోలీసులకి స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆండ్రూ ఎప్పుడైతే ఇలా పోలీసులకు చెప్పాడో అప్పుడే పోలీసులకి ఆండ్రూ పైన అనుమానం వచ్చింది. దాంతోపాటు ఈ సీరియల్ కిల్లర్ జోసెఫ్ ని తన వైఫ్ ని తనతో పాటు తెచ్చుకున్న గొడ్డలతో చంపిన తర్వాత కూడా అక్కడే ఉండే పదునైన కత్తిని తీసుకుని వాళ్ళ గొంతులను అయితే ఫుల్ గా కోసి బాడీని గొంతుల్ని వేరు చేశాడు. కరెక్ట్ గా అదే రోజే జోసెఫ్ తమ్ముడు ఆండ్రూ కూడా అదే బ్లేడ్ ని షార్ప్ గా చేయించడానికి అయితే తీసుకెళ్లాడు. సో ఈ రెండు రీజన్ వల్ల పోలీసులు జోసెఫ్ ని తన వైఫ్ క్యాథరిన్ ని జోసెఫ్ తమ్ముడైనటువంటి ఆండ్రూని చంపాడని పోలీసులు అతన్ని పట్టుకుని జైలు వేశారు. ఎప్పుడైతే పోలీసులు ఆండ్రూని జైలు వేశారు తర్వాత కూడా ఈ సిటీలో సేమ్ ఇలానే మర్డర్ చేయడం స్టార్ట్ అయింది. ఇలా మళ్ళీ అదే సిటీలో మర్డర్ జరిగిన తర్వాత పోలీసులకి అర్థమైంది ఏంటంటే జోసెఫ్ తన వైఫ్ క్యాథరిన్ మర్డర్ కి తన తమ్ముడు ఆండ్రూకి ఎలాంటి సంబంధం లేదని ఆండ్రూని అయితే పోలీసులు వదిలేశారు. జూన్ 27, 1918 ఈ రోజు ఈ సీరియల్ కిల్లర్ చేసిన మర్డర్ అనేది అమెరికా పోలీసులకి జర్మన్ స్పైన్ కూడా పట్టించింది. జూన్ 27 తెల్లవారుజామున ఫ్లవర్స్ అనే స్ట్రీట్ లో ఒక కిరాణా షాప్ దగ్గర లూయిస్ మరి తన వైఫ్ యానీని చంపిన శవాలు అయితే కనిపించాయి. ఎప్పుడైతే కిరాణా షాప్ దగ్గర లూయిస్ తన వైఫ్ యానీ శవాలు కనిపించాయో ఈ కిల్లర్ వీళ్ళిద్దరిని చంపిన తర్వాత తనతో పాటు తెచ్చుకున్న గొడ్డల్ని అక్కడే వదిలేసి వెళ్ళిపోయేవాడు. అయితే పోలీసులు ఈ కేసులో కూడా లూయిస్ దగ్గర ఒక వారం కిందట 41 years ఓల్డ్ ఉన్న ఒక ఆఫ్రికన్ అయితే పనిలో చేరాడు. సో ఈ ఓర్లియన్ సిటీస్ లో జరుగుతున్న క్రైమ్స్ అన్ని ఈ ఆఫ్రికన్ వ్యక్తి మర్డర్లని చేస్తున్నాడని పోలీసులు అయితే అతన్ని పట్టుకున్నారు. లూయిస్ మర్డర్ కేసు విషయంలో పోలీసులు లూయిస్ యొక్క ఇంటిని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు పోలీసులకి లూయిస్ కి సంబంధించిన కొన్ని ఫైల్స్ అయితే దొరికాయి. అప్పుడే పోలీసులకు అర్థమైంది లూయిస్ ఒక జర్మన్ స్పై అని. దాని తర్వాత ఎప్పుడైతే పోలీసులు ఆఫ్రికన్ పర్సన్ ని అరెస్ట్ చేశారో తనైతే కేసు నుంచి వదిలేశారు. సో ఇలా పోలీసులకి అసలు అర్థం అవ్వట్లేదు, వాళ్ళకి కావాల్సిన ఎవిడెన్స్ మొత్తం వదిలేస్తున్నాడు కానీ పోలీసులకి ఇంతవరకు ఈ సీరియల్ కిల్లర్ దొరకడం లేదు. కిల్లర్ ఎవరినైతే చంపాలనుకుంటాడో ఇన్ కేస్ వాళ్ళు ఉమెన్స్ అయినా సరే వాళ్ళు ప్రెగ్నెన్సీ ఉన్నా సరే కనీసం జాలి లేకుండా వాళ్ళని అయితే చంపేసేవాడు. అదే August 15, 1918 కరెక్ట్ గా తెల్లవారుజామున 8 months ప్రెగ్నెన్సీ ఉన్న 28 years ఉమెన్ హ్యారీ మీద కూడా ఒక పెద్ద గొడ్డలను పట్టుకున్న ఒక నీడైతే తన మీద కూడా పడింది.
ఉంటుంది. ఇప్పుడైతే ఈ ఆకారం చూసిన హ్యారీ చాలా భయపడిపోయింది. ఈ కిల్లర్ ఈ హ్యారీ పై అటాక్ చేసి తన తలపై తనతో తెచ్చుకున్న గొడ్డలతో అటాక్ చేసి అయితే తనను పూర్తిగా చంపకుండా ఒంటి మీద ఉండే చాలా చర్మాన్ని అయితే అక్కడ ఉండే బ్లేడ్స్ తో కోసేశాడు. ఇలా ఈ కిల్లర్ అక్కడ ఉండే ప్రజల్ని చాలా దారుణంగా చంపుతూ అక్కడ నుంచి పారిపోయేవాడు. కిల్లర్ ఈ హ్యారీ పై అటాక్ చేసిన తర్వాత కూడా హ్యారీ రికవర్ అయ్యి దాని తర్వాత ఒక బిడ్డకు జన్మనైతే ఇచ్చింది. ఇలా న్యూ ఓర్లియన్ సిటీస్ లో ఈ సీరియల్ కిల్లర్ తన క్రైమ్స్ తో అయితే భయంతో అక్కడ ఉండే ప్రజల్ని మొత్తం నిద్రపోకుండా చేసేవాడు. అయితే మార్చ్ 16, 1919 ఈ సీరియల్ కిల్లర్ ఒక లెటర్ తో పోలీసులకు అయితే ఛాలెంజ్ విసిరాడు. సీరియల్ కిల్లర్ రాసిన లెటర్ లో ఏమని ఉందంటే, నేను మనిషిని కాదు, నేను నరకం నుంచి వచ్చిన ఒక రాక్షసుని, నేను మీ అందరిని చంపడానికి వచ్చాను, తలుచుకుంటే మీ అందరిని చంపేసి నాతో పాటు నరకానికి తీసుకెళ్తాను. ఈ పోలీసులు నన్ను ఎప్పుడు చూడలేరు, వీళ్ళు నన్ను ఎప్పటికీ పట్టుకోలేరు, పోలీసులకు చెప్పేది ఒకటే, మీరు నన్ను రెచ్చగొట్టొద్దు అని ఇలా రాసిన సీరియల్ కిల్లర్ లెటర్ పోలీసులకు అయితే ఒక ఛాలెంజ్ గా మారింది. అయితే సీరియల్ కిల్లర్ లెటర్ లో ఇంకా రాసింది ఏంటంటే, మంగళవారం ఈ ఓర్లియన్ సిటీస్ నుంచి కరెక్ట్ గా అర్ధరాత్రి 12 గంటలకి ఈ ఓర్లియన్ సిటీస్ లో ఉండే చాలా మందిని చంపడానికి అయితే నేను వెళ్తున్నాను. నాకు జాజ్ మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. నేను ఈ సిటీ నుంచి వెళ్ళేటప్పుడు ఎవరైనా సరే జాజ్ మ్యూజిక్ ని ప్లే చేస్తే నేను వాళ్ళని చంపకుండా వదిలేస్తా అని ఈ కిల్లర్ అయితే ఈ లెటర్ లో రాశాడు. కిల్లర్ చెప్పినట్టే ఆ మంగళవారం రానే వచ్చింది. కరెక్ట్ గా అర్ధరాత్రి 12 అయింది. ఈ సిటీలో ఉండే ప్రజలు మొత్తం ఈ కిల్లర్ కి భయపడి జాజ్ మ్యూజిక్ కి సంబంధించిన ఎక్విప్మెంట్స్ మొత్తం కొనుక్కొని నైట్ అంతా ఈ సిటీలో ఉండే వాళ్ళు మొత్తం ఈ కిల్లర్ కి భయపడి జాజ్ మ్యూజిక్ ని ప్లే చేస్తూనే ఉన్నారు. నిజంగా ఈ కిల్లర్ చెప్పినట్టు ఆ మంగళవారం ఓర్లియన్ సిటీలో ఎవరైతే జాజ్ మ్యూజిక్ ని ప్లే చేశారో వాళ్ళందరూ చంపలేదు. కరెక్ట్ గా ఆ మంగళవారం తర్వాత ఈ ఓర్లియన్ సిటీస్ లో అసలు మర్డర్లు జరగడం ఆగిపోయాయి. మంగళవారం తర్వాత ఈ సీరియల్ కిల్లర్ యాక్స్ మ్యాన్ కూడా కనిపించలేదు. ఈ మొత్తం ఇన్సిడెంట్ తర్వాత పోలీసులకి అదే సిటీలో ఉండే ఒక ఫ్రాంక్ అనే వ్యక్తిపై డౌట్ వచ్చింది. రీజన్ ఏంటంటే, ఫ్రాంక్ కి అదే సిటీలో జాజ్ మ్యూజిక్ కి సంబంధించిన షాప్ అయితే ఉండేది. ఈ ఫ్రాంక్ కి తన షాప్ లో చాలా రోజుల నుంచి బిజినెస్ అయితే సరిగ్గా రన్ అవ్వలేదు. తనకు వచ్చిన నష్టాల వల్లే ఫ్రాంకే సీరియల్ కిల్లర్ గా మారి ఓర్లియన్ సిటీస్ లో ఉండే ప్రజలు మొత్తం చంపుతున్నాడని సీరియల్ కిల్లర్ తనకు బాగా ఇష్టమైన జాజ్ మ్యూజిక్ ని ప్లే చేయమని లెటర్ లో రాసిన పాయింట్ ఫ్రాంక్ అయితే బాగా సూట్ అయింది. సో దాంతో పోలీసులకి ఫ్రాంక్ పై అయితే డౌట్ వచ్చింది. అయితే మంగళవారం తర్వాత కూడా ఫ్రాంక్ కూడా కిల్లర్ తో పాటు కనిపించలేదు. దాంతో ఆ సిటీస్ నుండి పీపుల్ కి పోలీసులకి అయితే ఫ్రాంకే ఇలా సీరియల్ కిల్లర్ గా మారి వీళ్ళందరిని చంపాడనే ఒక డౌట్ అయితే వాళ్ళలో మిగిలిపోయింది. అప్పటి నుంచి పోలీసులు ఎంత ట్రై చేసినా సరే ఈ మిస్టరీస్ కేసుని సాల్వ్ చేయలేకపోయారు. ఈ ఎక్స్మెన్ కిల్లర్ కేసు అనేది అమెరికాలో జరిగిన క్రైమ్స్ లోనే ఒక మిస్టరీగా మిగిలిపోయింది. ఈ వీడియో అయితే నాకు బాగా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లలో చెప్పండి. ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బై బై.